హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ రెసిపీస్. ఈరోజు మై హోమ్ రెసిపీస్లో మనం దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారంకి తగినట్టు పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇక్కడ నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, కారం లేవు కాబట్టి. ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం ఎక్కువగా ఉండేవి అయితే ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి. మీరు కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిమిర్చి అంతా కూడా బాగా మగ్గే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. మీకు సీడ్స్ ఇష్టం లేకపోతే తీసివేయచ్చు, సీడ్స్ ఉంటేనే పచ్చడి బాగుంటుంది. సన్నగా కట్ చేసిన 1 టమాటాను వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దోసకాయ ముక్కలు అనేవి మరీ మగ్గిపోకూడదండి. రైస్లోకి యూస్ చేసే ఏ పచ్చడైనా కోర్సుగా బ్లెండ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి వేసుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదండి, కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. రైస్లోకే కాదండి, దోశల్లోకి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.